నమస్తే. నా పేరు చింతలగారి వెంకటస్వామి, వికారాబాద్ జిల్లా, తెలంగాణ రాష్ట్ర హిందూ బీసీ మహాసభ ప్రధాన కార్యదర్శి. మరి ప్రస్తుత కాలంలో హిందూ బీసీ మహాసభ జాతీయ వ్యవస్థాపక అధ్యక్షులు పత్తుల సిద్ధేశ్వర్ పటేల్ గారు ఒక ఫార్ములాని అనుకున్నాడు మనకి. ఆ ఫార్ములా దేనికోసమయ్యా అంటే, సమాజంలో నేడు భారతదేశంలో కానీ తెలంగాణలో కానీ ఖచ్చితంగా బహుజన రాజకీయ అధికారాన్ని పొందడానికి మాత్రమే ఆ ఫార్ములాను అనుకున్నాడు. మరి మిగతా వాళ్ళు తూబడా మైబడా అని ఆలోచన చేయకుండా, నువ్వు గొప్ప నేను గొప్ప అని ఆలోచన చేయకుండా ఈ ఫార్ములాను ఒకసారి ఆలోచించండి. ఈ ఫార్ములాలో ఏమైనా మార్పులు చేర్పులు ఉంటే చేసుకుందాము. ఒక పదవి ఒకరికి ఒక పదవి మాత్రమే అవసరం. ఒక్కొక్కరికి 100 పదవులు 200 పదవులు అవసరం లేదు. కాబట్టి దయచేసి ఈ ఫార్ములా ఏంటంటే, ముఖ్యంగా తెలంగాణలో బహుజన రాజకీయ అధికారాన్ని పొందడానికి ఇన్ని రోజులు చేసిన పరిశ్రమలన్నీ అన్నీ వృధా అయిపోయినాయి. మళ్ళీ బొమ్మ బొరుసు పార్టీలకి బహుజనులంతా ఓట్లు వేయాల్సిన పరిస్థితి ఉన్నది. మరి ఏ ఒక్కరు పార్టీ పెట్టినా మిగతా వాళ్ళు ఫెయిల్ అయిపోతున్నారు. అంటే మన కాసాని జ్ఞానేశ్వర్ మన పార్టీ పెట్టినా కానీ, దేవేందర్ గౌడ్ పెట్టినా కానీ ఫెయిల్ అయిపోయినారు. అంటే దాన్ని నిలవదక్కలేకపోయినారు. దీనికి ఎందుకు కారణం అంటే, వాళ్ళ దగ్గర కులం ఉన్నది. మన దేశంలో కులం ఉన్నది, రాష్ట్రంలో కులం ఉన్నది. కుల సంఘాలు మీటింగ్ పెడితే తన్నోపతన్నాలుగా వస్తున్నారు. కాబట్టి పత్తుల సిద్ధేశ్వర్ పటేల్ గారు ఒక ఫార్ములా అనుకున్నారు. మిగతా మేధావులు కూడా ఆలోచించండి, ఈ ఫార్ములా కరెక్టా లేదా అని. నేరో మైండెడ్ కాకుండా హుషార ఉదయంతో ముందుకు రండి. తూబడా మాయిబడా అనే విషయాలు వదిలేసి ఇకనైనా తెలంగాణలో బహుజన రాజకీయ అధికారాన్ని పొందడానికి ప్రయత్నం చేద్దాం మనం అందరం కూడా. మరి ఈ ఫార్ములా ఏంటంటే, కనీసం 6 నుంచి 7 పార్టీలు, ముఖ్యంగా మొన్న ఏర్పడ్డ జాంబవంతుని విగ్రహం దగ్గర మాదిగ రాజ్యాధికార పార్టీ ఎంఆర్పి ఏర్పాటు చేయడం జరిగింది. దానికి ముక్కా ప్రభాకర్ గారిని ఇన్ఛార్జ్గా పెట్టడం జరిగింది. తెలంగాణ వ్యాప్తంగా తిరిగి పాదయాత్ర చేసి ఈ మూలవాసి సిద్ధాంతం ప్రకారంగా మాదిగ రాజ్యాధికార పార్టీని డెవలప్ చేస్తూ ఈ దేశంలో ముఖ్యంగా మాదిగలకు భావజాలం ఉంది, అందరూ కూడా తెలుసు. కాబట్టి ఈ పార్టీని డెవలప్ చేస్తూ అదేవిధంగా ఈ తెలంగాణలో ఎక్కువ సంఖ్య ఉన్న కులాలను పార్టీలుగా ఏర్పాటు చేసి సోషల్ జస్టిస్ అలయన్స్గా ముందుకెళ్దామని ఆలోచన చేశాడు. ఆ ఫార్ములానే మేము ముందు పెడుతున్నాను. మరి రెండవ పార్టీగా ముదిరాజ్ రాజ్యాధికార పార్టీ, ఇంకోటి యాదవ రాజ్యాధికార పార్టీ, గౌడ రాజ్యాధికార పార్టీ, మున్నూరు కాపు రాజ్యాధికార పార్టీ, పద్మశాలి రాజ్యాధికార పార్టీ, వడ్డేర రాజ్యాధికార పార్టీ, అదేవిధంగా మాల మహానాడు రాజ్యాధికార పార్టీ. ఈ విధంగా కులాల వారీగా పార్టీలు ఏర్పాటు చేసి ఈ ఫార్ములా ద్వారా, సోషల్ జస్టిస్ అలయన్స్ ద్వారా అందరం కలిసికట్టుగా ఉండి ఒక 10 మంది నుంచి 5 మంది ఫ్రెండ్స్ ఉంటే ఎంత కొట్టుకున్నా తిట్టుకున్నా తిన్నా తాగిన వాళ్ళందరూ కూడా మళ్ళీ ఒక ఏకమయ్యే విధంగా ఈ 6 నుంచి 7 పార్టీల అలయన్స్ ద్వారా ముందుకు వెళ్ళి తెలంగాణలో బహుజన రాజకీయ అధికారాన్ని సాధించడానికి ఈ ఫార్ములా కనుక్కున్నాడు. కాబట్టి మిగతా వాళ్ళు మీనవేషాలు వేయకుండా, ఎటువంటి డౌట్స్ పెట్టుకోకుండా ఖచ్చితంగా ఇది మాత్రమే ఫార్ములా, ఎంత తర్కించినా ఎంత ఆలోచించినా బహుజన హితాయ బహుజన సుఖాయ అంటూ మరి పింఛన్లు అడుగుందామా, రాజ్యాలను వెళ్దామా? మరి పింఛన్లు అడుగుంది బంద్ చేసి రాజ్యాన్ని లాక్కోవడం కోసం వీళ్ళు ఇయ్యరు. ఇక బొమ్మ బోర్సి పాటలు మనకు రాజ్యాధికారం ఖచ్చితంగా ఇవ్వరు. మొన్న తెలిసిపోయింది, బంద్ ప్రకటిస్తే అందరు వస్తారు కానీ సందెట్ల సనేమియా అని. మరి మిగతా వాళ్ళు సింగిల్గా పార్టీ పెడితే ఏమంటారు అంటే, అంగట్లపై అమ్మ అంటే ఎవడు గిట్టిన బిడ్డ అన్నట్టు అంటున్నారు. అదే కుల పార్టీలు పెట్టడం వల్ల ఈ కులాలు ఏ విధంగా ఎస్సీసీఎల్ అదేవిధంగా బీసీసీఎల్ అని పెట్టి వాళ్ళని సెల్లుల్లో బంధించే విధంగా కాకుండా, ఈ కుల రాజకీయాల ద్వారా కుల పార్టీలు పెట్టి ఏకమయ్యే విధంగా ఒక్కొక్క కులాన్ని బట్టి, కుల సంఖ్యను బట్టి వాళ్ళకి మొదటిగా సీఎం అభ్యర్థి కానీ మంత్రులకు అవకాశం ఇస్తూ ఒక్కొక్క కులం ఒక విధంగా ఒక 5 సంవత్సరాలు పాలించే విధంగా, రాబోయే అన్ని సంవత్సరాలు బహుజనులే పాలించే విధంగా ఈ ఫార్ములాను తయారు చేశారు. మరి సిద్ధాంతకర్త, సాహితీవేత్త, బహుజనుల గురించి రాజ్యాధికారాన్ని ఏ విధంగా పొందాలని అల్లవెలలు, అదేవిధంగా పాదయాత్ర చేసిండు, సైకిల్ యాత్ర చేసిండు, ఆమరణ నిరాహార దీక్షలు కూడా బీసీల కోసం 3 సార్లు చేసిండు. గాంధీయ మార్గంలో ఆయన 21 రోజులు చేస్తే గాంధీ కంటే 2 రోజులు ఎక్కువ చేసి మరి సమగ్ర కులగణన చేయాలి, రాజ్యాధికారం రావాలని అందరికి కూడా పేరు పేరున నమస్కరించి తెలియజేసుకుంటున్నాను. దీంట్లో సందేహాలు వద్దు, ఏమైనా క్వశ్చన్స్ ఉంటే వేయండి, అడగండి. మరి ఎలా సాధ్యం, ఆయన అన్నిట్లో ఉంటాడా, ఇవన్నీ వస్తాయి. కొన్ని అన్నిట్లో ఎవరు ఉండరు, ఒకరికి 1 అవసరం. అన్ని కులాలకు సంబంధించిన వాళ్ళు మేధావులు వాళ్ళకి అడ్వైజ్ చేయండి. కానీ ఇది మాత్రం ఫార్ములా ఒకటే. ఈ ఫార్ములా మీద ముందుకెళ్దాం. మరి ఆధిపత్య వర్గాల్లో పనిచేసే
బీసీలు బహుజనులు ముఖ్యంగా ఈ 3 సంవత్సరాలు త్యాగం చేస్తేనే ఖచ్చితంగా రాజ్యం ఏర్పడుతుంది. త్యాగం చేయాల్సిందే మీరు. ఖచ్చితంగా ఆ పార్టీలను విడనాడి ఈ బహుజన రాజకీయ అధికారాన్ని తెలంగాణ ఉద్యమం అయితే ఏ విధంగా చేసినామో ఆ విధంగా ముందుకొస్తారని పేరు పేరున నమస్కరిస్తూ హిందూ బీసీ మహాసభ మీకు అందరికీ తోడ్పాటు ఉంటుంది. మీరు కూడా హిందూ బీసీ మహాసభ ఏర్పాటు చేసే ఈ 6 నుంచి 7 పార్టీలను అలయన్స్గా ఏర్పడి ముందుకు వెళ్దామని, దీంట్లో ఎటువంటి డౌట్స్ లేదు. అది సాధ్యమా ఇది సాధ్యమా అనుకోకుండా ఏదో ఒకటి స్టార్ట్ చేస్తేనే మొదలవుతుంది. రూపాంతరాలు చెందకుండా ముందుకెళ్దాం. మీ సలహాలు ఇవ్వండి, మీ సూచనలు ఇవ్వండి. మీరు కూడా కలిసి రండి. తూపడా మైపడా అనేది వదిలేయండి. ధన్యవాదాలు.